తీరా పడి తీరా పోరా పో. బాగా ఓవర్గా చేశానా? అందరూ సీరియస్గా చూస్తున్నారు. సరేలే చూసుకుందా. ముసలి ఏదో స్కూల్ బెల్ కొట్టినట్టు చాలా ఫాస్ట్గా వెళ్తున్నావు. అబ్బా, ఇంత సిన్సియర్గా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ని ఇప్పటిదాకా చూడలేదు. పడుకున్నప్పుడు కూడా స్లేట్ చేతిలో పట్టుకుంటూ పడుకుంటావా? ఏ రాసావు? ఈ డూషా కొత్తగా ఉందే. ఏమైనా కవితలు రాస్తున్నావా? మనసులో ఉన్నది చెప్పలేక నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. డైలీ ఉదయాన్నే అక్క ఎక్కడికి వెళ్తుందని అడిగావు కదా, ఇదిగో ఇక్కడికే. చూసావు కదా, దా వెళ్దాం. ఆగాగు, అక్క ఆల్రెడీ బాగా చేస్తుంది, చూసి వెళ్దాం. అక్క సూపర్ సూపర్. అక్క అంతకు ముందులో లేదే, పూర్తిగా మారిపోయింది. నువ్వు ఇలా చేసినంత మాత్రం నా అక్క కోపం పోతుందా? బాబు, నేను గుర్తున్నానా? ఎవడ్రా నువ్వు? గడ్డం అంతా నెరిసిపోయి దిష్టి బొమ్మల బొమ్మరాజునే. అవును బాబు, బొమ్మరాజన్నా. ఎలా ఉన్నావు? బాగున్నారు బాబు. జ్ఞాపకం ఉందా? ఎలా నా మర్చిపోతాను, నువ్వే కదా సారీ రేపించావు. సరిపోయింది. ఆ వయసులోనే మీ గుర్రాన్ని ముట్టుకున్నానని నా చొక్కా పట్టుకొని నన్ను ఊపేశారు కదా, గుర్తొచ్చిందా బాబు? అదే, అవును, నా గుర్రాన్ని ముట్టుకుంటే నాకు నచ్చదు. ఎలా ఉన్నావురా? నిన్ను చాలా మిస్ అయ్యాను బాబు. ఆ గుర్రం చచ్చిపోయింది బాబు. చచ్చిపోయిందా? ఇదే కలర్ కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను బాబు. ఆ తెల్ల గుర్రం బాబు. తెల్లదా? ఏంటో అన్ని బాబు. ఒక రైడ్కి వెళ్దాం రండి బాబు. లేదన్నా, బయటకు వెళ్తా. పర్లేదు రండి బాబు. వెళ్ళాలన్నావు కదా. పర్వాలేదు, ఒక్క రైడే కదా. అదిగో అమ్మగారు కూడా చెప్పారు రండి బాబు. లేదన్నా, అర్జెంట్ గా రండి బాబు. గురువారం గొర్రెగా కొడదన్నా. కూర్చోండి. ఇప్పుడు రాజాలా ఉన్నారు. పోవట్లేదన్నా. కొంచెం గట్టిగా తండి బాబు, వెళ్తుంది. ఈ గుర్రానికి నేను నచ్చలేదు అనుకుంటా, నేను దిగిపోతా. అబ్బా, తమాషాలు ఆపండి బాబు. గుర్రం సారీ. అలెక్స్, హై. బాబు, అయ్యో, అనుకున్నదొక్కటి నీదే లైఫ్ రా సర్వా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, పట్టించుకునే నాదురే లేడు. ఇప్పుడు అర్థమైందా? నీకేం జరిగినా నేనే రావాలి. ఎక్స్రే చూసా, ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, లైట్ గా వాచింది అంతే. ఉండు, నేను వెళ్ళి వేడినీళ్ళు తీసుకొస్తాను. ఏరా, ఇక్కడ పెద్ద మనిషికి దెబ్బ తగిలింది, మర్యాద లేకుండా నవ్వుతూ వెళ్తున్నావు. వచ్చి ఏమైందని అడగవాబే. ఏమైంది? నేను చెప్పను పోరా. మరి నన్ను ఎందుకు పిలిచావు? నీకు ఇలాగే అవ్వాలి. ఏరా, మర్యాదగా మాట్లాడడం నేర్పలేదా మీ మిస్? యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. మీ మిస్ నీకు నేర్పలేదా? చూడరా, నేను కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, మర్యాదగా పో. ఇక్కడే నా నొప్పిగా ఉంది. అమ్మా సచ్చినోడా. ఈ కొంపల 8 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసల్దాన్ వరకు నా మీదే కళ్ళు. ఓ మై బాల్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఊరికి అరవడం పెడితే తగ్గిపోతుంది. ఇక్కడే ఉన్నావా? ఏంట్రా మూలన పడ్డ ముసలోళ్ళు ఎలా కూర్చున్నావు? హార్స్ రైడింగ్ లో కింద పడ్డాను. రే, నువ్వు హార్స్ రైడింగ్ లో కింగు కదరా? టచ్ పోయింది. గుర్రం అయితే బాగుండేది, అది గాడిద. హాయ్ కరణ్. అక్క,
ఏంటి బిజీయా? అవునక్క, సర్వాన్ని చూడడానికి కూడా రాలేకపోతున్నాను, అందుకే లీవ్ పెట్టా. రారా బయటికి వెళ్దాం. ఏయ్ ఎలా వస్తాడు? దెబ్బ తగిలింది కదా. వీడినే నడిపించంలే, జీప్లోనే తీసుకెళ్తా. కాలు నొప్పిగా ఉందిరా. తన కాలు నొప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు బయటికి వెళ్తే వాపు ఎక్కువైపోయి తర్వాత వారం వరకు నడవలేడు. అక్క ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. రారా పోదాం, నేను ఎత్తుకుంటా. నేనే వస్తా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు, ఊరికే. ఏం ఆలోచిస్తున్నావు? చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో అని ఆలోచిస్తున్నా. ఎలా ఉండేవాళ్ళం? ఎలా ఉండేవాళ్ళం? ఆడుకునేప్పుడు నువ్వు దొంగగా ఉండేవాడివి, నేను పోలీసుగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు పోలీసు, నేను నువ్వు అదే శర్వా. నోటి దిగు. ఎందుకురా? అమ్మయ్యా. ఈ ప్లేస్ గురించి తెలుసా? తెలుసు, అడివే కదా. డైలీ స్కూల్ వదిలాక ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఆ చోట ఇది మొత్తం మారిపోయింది. 15 ఏళ్ళు అయింది కదా, మాడ సహజమే. ఒకరోజు 8th హాఫ్ ఇయర్లీ అయ్యాక దిగులుగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాం కదా. దిగులుగా? ఎగ్జామ్ సరిగా రాయలేదని దిగులుగా వచ్చాం, అదిగా నువ్వు చెప్పేది? ఫెయిల్ అవుతానని నేను ఏడ్చాను. నువ్వు ఒక ఏడుపు మోహం గాడివి, అన్నిటికీ ఏడుపే. సైన్స్ ఎగ్జామా మ్యాథ్స్ ఎగ్జామా? మ్యాథ్స్. మనందరికీ మ్యాథ్సే గండం. మన మ్యాథ్స్ టీచర్ గుర్తున్నారా? అది కళ్ళజోడు పెట్టుకుని నల్లగా పెద్ద పొట్ట ఆయనే కదా. ఆయన మన నాగరాజ్ సార్ రా. మ్యాథ్స్ టీచర్ మన జ్యోతి మిస్. ముద్దుగా కొట్టేది కదా. జ్యోతి మిస్ గుర్తుంది గుర్తుంది, వాళ్ళే కొట్టేదిలే. నువ్వేమో ఎగ్జామ్ సరిగా రాయలేదనే భయంతో ట్రైన్ ఎక్కి బాంబే వెళ్తానన్నావు. అప్పుడు నేనే నిన్ను ఆపాను. నాకు చిన్నప్పటి నుండి ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళాలని ఆశ్రమావా. నువ్వు నన్ను ఆపి ఏంటి లాభం? క్రేజీ లైఫ్. చూడు ఇప్పుడు నేను అంతా తిరిగి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనేరా, సర్వాణి. ఎందుకురా కొట్టావు? కరణ్. రేయ్, వాడు నన్ను కరణ్ అని ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడు పిలిచినా బోండా అని పిలిచేవాడు. బోండా నేనేరా సర్వా, నమ్మురా. రే, మేమిద్దరం ఎప్పుడు ఇక్కడికి వచ్చిందే లేదు. వాడికి ట్రైన్ శబ్దం వింటే భయం, తల తిరిగి పడిపోతాడు. చెప్పరా, ఎవరా నువ్వు? రేయ్, యాప్ చేయరా. రేయ్, లేరా. రేయ్, లేరా. ఫీలింగ్ బెటర్? ఇటు నేను ఇతని పాత రిపోర్ట్స్ అన్ని చూశాను. హీఈస్ ఇన్ హైలీ ఫ్రెజైల్ మెంటల్ స్టేట్. సార్, ఒక అమ్నీషియా పేషెంట్ దగ్గర ఇది గుర్తుందా అది గుర్తుందా అని ప్రెషర్ చేయకండి. చిన్నప్పుడు తనకి ట్రైన్ శబ్దం వింటే భయం వేస్తుందంటే ఇప్పుడు అది మర్చిపోయి ఉండొచ్చు. మీరెందుకు గుర్తు చేస్తున్నారు? ఎలా డాక్టర్, వాళ్ళలో ఉన్న స్కిల్స్? ఒక నిమిషం. B12 తీసుకో. సిస్టర్ జ్యూస్. కరణ్, నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసక్క, నేను సర్వతో క్లోజ్ గా ఉండడం తనకు నచ్చట్లేదు. సంజన, నేను అందుకని అనట్లేదు. తను నిజమైన సర్వ అయితే నేనే సంతోషిస్తాను. వాడు పక్క ఫ్రాడ్ అక్క. అది నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. తన సర్వ కాదని నీ అనుమానం. కానీ తను వచ్చిన తర్వాతే అమ్మ నాన్న కొంచెం సంతోషంగా ఉన్నారు. అక్క, దాన్ని చెడగొట్టొద్దు. అక్క, నా గురించి అసలు ఏం అడగవా? నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? యాక్చువల్లీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేనే ఒక మట్టి బుర్ర కోసం వెయిట్ చేస్తాను.
ఈ నెలలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అవును, ఈ ఎస్టేట్ అంతా మా నాన్నదేనా? అవును. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు. 1000 ఎకరాలు? ఇక్కడ ఎకరం ఎంత ఉంది? నేనేమైనా నీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా కనిపిస్తున్నానా? లేదు సంజన, ఊరికే. బండాపు. ఎందుకు? ఆపరా. సంజన, ఆపమని చెప్తున్నాను కదా. సంజన, కరెంట్ చెప్పింది కరెక్టే. సంజన, సంజన ఒక్క నిమిషం ఆగు. సంజన, ఎందుకంత కోపం? కరణ్ ఏం చెప్పాడు? నువ్వు సర్వ కాదని. నువ్వు నమ్ముతున్నావా? అవును, సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు. మరి ఇప్పుడు ముందు కౌగిలించుకుని తర్వాతే మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాలు నేను చూడకపోతానా, నీతో మాట్లాడకపోతానా, నువ్వు నన్ను కౌగిలించుకోకపోతావా అని ఎంత ఏడ్చానో తెలుసా? ఇప్పుడు చెప్పు. నేను నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరి DNA టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిన్న కొట్టేసినది, మొన్న కొట్టేసినది. ఏమైందన్నా? అంతా టీనేజ్ ప్రాబ్లం రా. కాలేజీకి వెళ్లే వయసులో మోకాళ్ల నొప్పులు ఇవన్నీ కామన్ కదా. ఏంటి ముసలిది దాస్తుంది? దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది. ఏంటి ముసలిది? ఇవో ఈడు శర్వ కాదు, ఓసి ముసలిదామా. ఇన్ని రోజులుగా ఇదే రాస్తున్నావా? నువ్వేమన్నా వైజయంతి ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిరూపించడానికి? చాలా కష్టపడి రాసుంటావు కదా. చూడు పాపా, ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లలా పలక పట్టుకుని కనిపించావు అనుకో, ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది. అర్థమైందా? నే తిడతా తిడతా ఉన్నా, అది కొడతా కొడతా ఉంటే. నమస్తే సార్, బాగున్నారా సార్? అర్జెంట్ గా రమ్మన్నారు, దేని గురించి సార్? ఊటీకి వచ్చాను, అలాగే నిన్ను చూద్దామని. ఓ, రే 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 మరీ అంతా నటించకరా, రా పైన కూర్చో. అలవాట్లో పొరపాటుగా కూర్చున్నా. నాన్న కొనిచ్చారు సార్. కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్ గా కేర్ తీసుకుంటున్నారా? ఎక్కడ సార్, ఫుడ్ మన ఊర్లో లేదు సార్. మన దేశం ఎన్ని రోజులు అయిందో. తీసుకో. వద్దు సార్. మర్యాద. 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను, తీయట్లేదు. అంత బిజీయా? అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది. ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు, ఈలోగా తొందరపడితే ఎలా సార్? నేను తొందరపడుతున్నానా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త? సార్ అది వదిలేండి సార్. కేసు నుండి పేరు తీసేసానని చెప్పారు కదా సార్. మా వాళ్ళేమో తీరేదని చెప్తున్నారు సార్. నీ పని నువ్వు బానే చూసుకుంటున్నావు, నేను చెప్పింది ఏమైంది? అంతా కరెక్ట్ గా జరుగుతుంది సార్. అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొడితే 1 కోటి 1/2 కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్. ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం? జ్ఞానమూర్తికి ఒకే ఒక కూతురు ఉంది సార్. తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం. పెళ్లి అయిపోయింది అనుకోండి, మొత్తం ఆస్తి అంతా నాకే. అందులో 50-50 తీసుకుందాం సార్. నిన్ను నమ్మడానికి